ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తారంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఉంటే, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఉంటే ఈ కార్యకర్తలు అన్నలు ఏం చేస్తారంటే, ఎప్పుడు కూడా మీరు ఆలోచించుండ్రి, ఇక అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అంటే సరే నాయకులు ఏమంటారు అనేది పక్కన పెడదాం. మొన్న గతంలో 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యకర్తలందరూ కూడా 70 ఏళ్ళు అంటే 70 ఏళ్ళు కాంగ్రెస్ ఏం పీకింది, ఏం చేసింది అంటే వాళ్ళు ఎటువంటి వాడిని అదే చెప్తా ఉన్నాను నేను కూడా. ఏం చేసింది, ఏం మొదలారిపోయింది, ఏమైపోయింది, వాళ్ళు ఏడం ముంచిండ్రు, వాళ్ళు మన నీడ దొక్కిండ్రు, ఈ పద్దాక ఈ అంశాలు తీసుకోవడం వల్ల ఈ 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలన గురించి పదే 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 పొడవడం వల్ల అయిన సమయం వృధా తప్ప ఏముంటుంది. సరే ఓ సందర్భం వచ్చినప్పుడు అసెంబ్లీలో ఒక మాట ముచ్చట వచ్చినప్పుడు గిట్ల కాదయ్యా వెంకటరెడ్డి లేకపోతే గిట్ల కాదయ్యా, అప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లేరు కదా, ఇక బట్టి విక్రమ గారికో ఇంకోరికో గిట్ల కాదయ్యా గట్ల మీరు గిట్ల చేసారు మేము గిది నిలబెట్టామని చెప్పుకుంటే అంతవరకు ఓకే. కానీ ఏడ మీటింగు పెట్టినా, ఏడ ప్రెస్ మీట్ పెట్టినా, ఏడ మైకు దొరికినా, ఏ సందులకు పోయినా, ఏ బంధులకు పోయినా, ఎవరింటికి ఎవరిని పరామర్శించడానికి పోయినా కూడా పద్దాక కాంగ్రెస్ ముచ్చట ముందటేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు చేసిన పాలనలు అంటే వీళ్ళు గొప్పగా చేసినామని చెప్పుకుంటున్నారు కదా, బీఆర్ఎస్ 10 ఏళ్లలో చాలా గొప్పగా చేసామని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా, ఈ గొప్పగా చేసిన దాంట్లో వీళ్ళు వర్క్ చేసింది ఓన్లీ 30%. మీరు బిలీవ్ చేయకపోండి, ఈ గొప్పలో వీళ్ళు చేసిందే 30%. మిగతా 70% అంతా కూడా ఏమైందంటే ఇక వీని మీద దుమ్మెత్తిపోయినకే సరిపోయింది. కార్యకర్తలకే కావచ్చు, నాయకులకే కావచ్చు, ఇంకోరికే కావచ్చు. ఎందుకు చెప్తున్నా నేను ఈ మాట స్పెసిఫిక్గా కార్యకర్తలన్న పదం కూడా ఎందుకు తీసుకుంటున్నా అంటే కొందరు మనోభావాలు దెబ్బతింటుండొచ్చు. బట్ మనం ఒక పార్టీని అధికారంలోకి తెచ్చుకునేది ఇంకో పార్టీని తిట్టడానికి కాదు. ఇవాళ ఉదాహరణకు ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు, చాలా కష్టపడి జెండాలు మోసి కండువాలు వేసుకొని మైకులు పెట్టి ముచ్చట్లు చెప్పి మొత్తం ఎగిరి దుంకి ఆడి పాడి ప్రచారం చేసి ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేదే ఒక బీఆర్ఎస్ కార్యకర్త అనుకో. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కార్యకర్త వాళ్ళ ఊర్లలో ఉన్న సమస్యల గురించి కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యల గురించి కావచ్చు, నిజంగా ఆయనలాగా కష్టపడే కార్యకర్తలకు ఉన్న సమస్యల గురించి కావచ్చు, ఆయన పొందలేని ఉద్యోగం ఎంతమంది అయితే పొందడానికి ఇబ్బందులు పడుతున్నారో ఆయన కింది స్థాయిలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగుల గురించి కావచ్చు, కష్టపడి కొట్లాడి వాళ్ళ తరఫున ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అనుకున్న పనులను చేయించుకోవాలా ఈ కార్యకర్త. లేకపోతే ఇక మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందయ్యా, నేను కేవలం కాంగ్రెస్ వాళ్ళని వేసుకుంటా, ఇటు మోయి మళ్ళీ బీజేపీ వాళ్ళని వేసుకుంటా, వీళ్ళని నడుచుకుంటా వాళ్ళని నడుచుకుంటా అంటే ఏమన్నా బతుకులు మారుతాయా? ఇది ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలే చేయట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ కాంగ్రెస్ కార్యకర్తలు గదే చేస్తూ ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు గదే చేస్తూ ఉన్నారు. మీ పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీ పైన మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదు.